హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 అయితే వచ్చేసింది. అందులో మన ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుందా అని. ముందుగా మీరైతే చెప్పండి, ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తుందా? సో దాని గురించి మనమైతే ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మరి అదంతా తెలుసుకునే ముందు మన ఛానల్ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ యొక్క ప్రివ్యూ వీడియో అయితే చేశాం. ఎవరైతే ఆ వీడియో ఇంకా చూడలేదు, ఆ వీడియోలో హెడ్ టు హెడ్ రికార్డ్స్, ఇంపార్టెంట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్, బెస్ట్ ప్లేయింగ్ 11 ఫర్ టూ టీమ్స్, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ తో క్లారిటీగా ఆ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. సో ఇంకా ఆ వీడియో ఎవరు చూడలేదో వెళ్ళి కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో ఎస్ఆర్ఎస్ ని గెలవాలంటే ఏం చేయాలి అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 లో ఎలాంటి ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా లాస్ట్ 2-3 డేస్ నుంచి వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఏ 4 ఫారెన్ ప్లేయర్స్ ఉంటారని చాలా మందికి డౌటే ఉంది. దాని గురించి అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాం. ముందుగా మన టీంలో ఎలాంటి ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారని చూసుకుంటే, ట్రావిసెట్, క్లాసెన్, ప్యాట్ కమిన్స్, లివింగ్స్టోన్, కమిండు మెండిస్, ఇషాన్ మలింగా, బ్రెడెన్ కాస్ అండ్ డేవిడ్ ప్యానీ. ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క 8 ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్. మరి ఈ 8 ప్లేయర్స్ నుంచి ఏ టాప్ 4 ప్లేయర్స్ పిక్ అవుతారా ప్లేయింగ్ 11 అని చూసుకుంటే, ముందుగా మీకైతే క్లారిటీ ఇవ్వబోతున్నా. ఫస్ట్ గా ప్యాట్ కమిన్స్ అయితే ప్లేయింగ్ 11 లో ఉన్నాడు. ఐపీఎల్ ఫస్ట్ పార్ట్ మొత్తం తనైతే ఆడడానికి క్లారిటీ అయితే వచ్చింది. సో తననైతే ఈ ప్లేయింగ్ 11 లో ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే కమిండు మెండిస్. ఇంకా ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకున్న, మన ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది బెంగళూరు స్టేడియంలో. సో చిన్నస్వామి స్టేడియంలో ఎక్కువగా ఫాస్ట్ బౌలర్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మాక్సిమం కమిండు మెండిస్ ని కూడా తీసుకునే ఛాన్స్ అయితే లేదు ప్లేయింగ్ 11 లో. ఇంకా థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే ఇషాన్ మలింగా. చాలా మంది ఇషాన్ మలింగాని డైరెక్ట్ ప్లేయింగ్ 11 లో పెట్టొచ్చు కదా అని చాలా కామెంట్స్ వచ్చాయని చెప్పాలి లాస్ట్ వీడియోలో కూడా. అండ్ మెయిన్ గా తనని డైరెక్ట్ ప్లేయింగ్ 11 లో ఎస్ఆర్ఎస్ టీం ఎందుకు పెట్టదంటే, తనైతే లాస్ట్ 1 మంత్ నుంచి ఫుల్ ఇంజరీ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ 1 మంత్ నుంచి అయితే ఏ గేమ్స్ కూడా ఆడాలి, రికవరీ మోడ్ లో అయితే ఉన్నాడు. మరి తనైతే డైరెక్ట్ గా ప్లేయింగ్ 11 లోకి వచ్చి డైరెక్ట్ మ్యాచ్ ఆడుతాడంటే నాకైతే డౌటే. తనకైతే ఫుల్ మ్యాచ్ ఫిట్నెస్ అయితే కావాల్సింది. బట్ మనందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, తనైతే రీసెంట్ గా నెట్స్ లో అయితే బౌలింగ్ చేస్తున్నాడు. ఫుల్ ఫిట్ గా అండ్ బెస్ట్ బౌలింగ్ యాక్షన్ అండ్ మంచి మంచి యార్కర్స్ తో మంచి రిధమ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 2-3 మ్యాచెస్ తర్వాత తనైతే డైరెక్ట్ ప్లేయింగ్ 11 లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మన ఫోర్త్ ప్లేయర్ డేవిడ్ ప్యానీ. మరి ఈ ప్లేయర్ అయినా డైరెక్ట్ ప్లేయింగ్ 11 కి వస్తాడని ప్రతి ఒక్కరికి డౌటే ఉంది. బట్ ఇది కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఎందుకంటే తనైతే బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు న్యూ బాల్ తో. తనైతే ఇండియన్ కండిషన్ లో ఎలా బౌలింగ్ వేయాలో ఇంకా తనకైతే ఫుల్ క్లారిటీ అయితే రాలేదు. అండ్ తనైతే జస్ట్ 1 డే బ్యాక్ వచ్చాడు కాబట్టి తనకైతే మినిమం 1 వీక్ అయినా కావాలి ఇండియన్ కండిషన్ అలవాటు అవ్వడానికి. దానివల్ల ఈ మ్యాచ్ కి అయితే తనైతే అందుబాటులో ఉండడు. సో ఇలా 4 ఫారెన్ ప్లేయర్స్ ని తీసేస్తే మనకి మిగిలిన ప్లేయర్స్ ట్రావిసెట్, క్లాసెన్, లివింగ్స్టోన్ అండ్ బ్రెడెన్ కాస్. ఈ 4 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది ఎస్ఆర్ఎస్ టీం. ఇంకా ఇదైతే మీకు క్లారిటీ వచ్చిందా నేనైతే అనుకుంటున్నా. ఇంకా మనం డైరెక్ట్ గా ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని చూసుకుంటే, ఓపెనర్స్ గా ట్రావిసెట్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో లివింగ్స్టోన్ ఆడబోతున్నాడని మాక్సిమం కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఎందుకంటే లివింగ్స్టోనే పర్సనల్ గా తనైతే నెంబర్ 5 లో ఆడాలి అండ్ తనేంటో ప్రూవ్ చేసుకోవాలని చాలా కసితో ఉన్నాడు. సో దానికి ఒకసారి ఛాన్స్ ఇస్తే మ్యాచ్ అయితే సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించే ప్లేయర్. నెంబర్ 5 లో అయితే లివింగ్స్టోన్ ఫిక్స్. ఇంకా నెంబర్ 6 లో సలీల్ అరోరా ఆర్ అనికేత్ వర్మ. ఈ 2 ప్లేయర్స్ కి అయితే పోటీ ఉండబోతుంది ప్రస్తుతానికి. అండ్ నెంబర్ 7 లో నితీష్ కుమార్ రెడ్డి. ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ప్యూర్ బ్యాటింగ్ లైనప్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే 8th పొజిషన్ లో బెడెన్ కాస్, 9th పొజిషన్ లో హర్ష డూబే, 10th పొజిషన్ లో హర్షల్ పటేల్ అండ్ 11th ప్లేయర్ అయితే జయదేవ్ ఉన్నత్ ఉండబోతున్నాడు ఈ ప్లేయింగ్ 11 లో. ఇది ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. మనం ఫస్ట్ చేసిన ప్లేయింగ్ 11 లో నెంబర్ 8 టు నెంబర్ 9 వరకు బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా బౌలర్ తో అయితే వెళ్ళొచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ గా. అండ్ బౌలింగ్ లో కూడా టోటల్ గా 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి, అటు సైడ్ బ్యాటింగ్ కొలాప్స్ అయితే బ్యాటర్ ని, అండ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా బౌలర్ కావాలంటే ఇంకో బౌలర్ ని అయితే తెచ్చుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ లో. మరి ఇంపాక్ట్ ప్లేయర్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారని చూసుకుంటే, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, జీసన్ అనసారి. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి ఏ ప్లేయర్ ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే, ఎస్ఆర్ఎస్ టీమ్ ఈ మ్యాచ్ గెలవాలంటే సింపుల్ స్ట్రాటజీస్ తో వస్తే మాత్రం మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. అదే పవర్ ప్లే. ఎస్ఆర్ఎస్ టీమ్ పవర్ ప్లే బ్యాటింగ్ అదర్ కొడితే మ్యాచ్ ని 1 సైడ్ చేయొచ్చు విత్ రన్స్ తో. అండ్ కమింగ్ టు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా పవర్ ప్లే లో నితీష్ కుమార్ రెడ్డి నుంచి, జయదేవ్ ఉన్నత్ నుంచి, హర్షల్ పటేల్ నుంచి, ఈ 3 ప్లేయర్స్ నుంచి ఆర్ హర్ష డూబే దగ్గర ఈ 4 బౌలర్స్ అయితే మినిమం 2 వికెట్స్ తీసుకుంటే మాత్రం మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ ప్లాన్ తో ఎస్ఆర్ఎస్ వస్తుందా, వచ్చి ఈ మ్యాచ్ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎస్ఆర్ఎస్ టీమ్.